1927 మేలో విడుదల చేశారు. బర్మాలోని మాండలి జైల్లో 2 సంవత్సరాల 6 నెలలకు పైగా మళ్ళీ జైలు శిక్ష గడిపింది. అప్పటికి కేవలం సుభాష్ చంద్రబోస్ గారి వయస్సు 30 సంవత్సరాలు మాత్రమే. 1927లో మద్రాస్ కాంగ్రెస్ సభలో అన్సారీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సుభాష్ అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. యువకులను తన ప్రసంగాలతో ఉత్తేజపరిచారు. 1928లో గాంధీజీ సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వకున్నా సరే, మాకు నామమాత్ర అధినివేశ ప్రతిపత్తి అయినా యాలు, మాకు భారతీయులను రోజున చావగొట్టినా సరే, దోచుకున్నా సరే, పేరుకు మాకు స్వాతంత్రం మిస్ అయిపోతుంది అయ్యా అన్నట్టుగా అంటే అది పద్ధతి కాదు. మనకు సంపూర్ణ స్వాతంత్రం వస్తేనే స్వాతంత్రం, పేరుతోటి వచ్చేటువంటి స్వాతంత్రం మనకు అవసరం లేదు అని చెప్పి పిలుపునిచ్చినటువంటి వ్యక్తి సుభాష్ చంద్రబోస్. 1930లో తిరిగి బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ ను బంధించింది. జైల్లో ఉన్న ప్రజల్లో ఉన్న పలుకుబడి ఆయనకు అలాగే ఉండి కలకత్తా మేయర్గా ఎన్నికయ్యారు. ప్రజలు మా మేయర్ను విడుదల చేయాలని చెప్పని తీవ్ర ఒత్తిడి చేస్తే జైలు నుంచి సుభాష్ చంద్రబోస్ గారిని విడుదల చేయడం జరిగింది. సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మళ్లీ అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారు. సుభాష్ చంద్రబోస్ గారి ఆరోగ్యం క్రమంగా దెబ్బతినగా సాగింది. అయినా వారు చెల్లించలేదు. అప్పుడు వైద్యుల సలహా మేరకు బ్రిటిష్ ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్ గారిని గాలి మార్పు కోసమని ఆస్ట్రియా రాజధాని వియన్నాకు పంపారు. వియన్నాకు పంపిస్తే ఇటలీకి చెందిన గంగా అనే నౌకలు సుభాష్ చంద్రబోస్ గారు వెళ్లి ఇటలీ, రొమేనియా, బల్గేరియా, జెగోస్లావియా మొదలైన దేశాలని కూడా పర్యటించారు. అక్కడ చాలా మంది రాజకీయ నేతలతో పరిచయం కలిగింది. లండన్ లో భారత రాజకీయ సమ్మేళనానికి అధ్యక్షుడిగా రమ్మన్నా సుభాష్ మీద ఉన్నటువంటి ఆంక్షలతో వాళ్ళు విడలేకపోయారు. బెర్లిన్ లో ఇండియా కాలనీలో భారతీయులతో సాన్నిహిత్యం, ఐరోపాలో ఉండే ఇండియన్ స్ట్రగుల్ 1924 నుంచి 34 అనేటువంటి పుస్తకాన్ని రచించి పుస్తక రచనలో సహాయపడినటువంటి మిస్ ఎమిలీ షాంకల్ అనే ఆస్ట్రియా దేశస్తురాన్ని 1942 లోపల తిరిగి భార్యగా వారు స్వీకరించడం జరిగింది. పరిచయం 34లో అయినప్పటికీ కూడా 34 నుండి 42 వరకు వీరిద్దరి మధ్య లోపల ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి బాంధవ్యం అనేది చట్టబద్ధంగా 42 లోపల ఆ మహానుభావురాన్ని భార్యగా స్వీకరించడానికి దోహదపడింది. యూరప్ లో 3 సంవత్సరాలు గడిపిన తర్వాత 1936లో భారత్ కు చేరగానే సుభాష్ చంద్రబోస్ మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. పూణే దగ్గరలోని ఎరవాడ జైల్లో ఉంచారు. తర్వాత పర్వత ప్రాంతంలో కుర్సింగ్ అనే జైల్లో ఉంచారు. ఎందుకంటే కుర్చీతలకు కుతంత్రాలకు పేరు పొందిన బ్రిటిష్ వాళ్ళు ఆ జైలు పేరు కూడా కుర్సింగ్ అనే జైలు. కానీ సుభాష్ చంద్రబోస్ గారి ఆరోగ్యం మెరుగుపడలేదు. వైద్యుల సలహా మేరకు మళ్ళీ 1937లో ఆస్ట్రియా వెళ్ళారు. కొంత ఆరోగ్యం కుదుటపడింది. ఇండియన్ పిల్గ్రిమ్, ఒక భారతీయ యాత్రికుడు అనే పుస్తకాన్ని రచించారు. 1938లో అఖిల భారత సుభాష్ను ఆనందంతో చెలింపజేస్తుంటాడు, మనసుల్ని చెలింపజేస్తుంటాడు. అది కాస్త ప్రభావం. కానీ మీ మనసులో చంద్రం రావాలి, ముచ్చట్లు పనిచేసి వినాలి. వంతంగా ఉండడానికి సుభాష్ చంద్రబోస్ గారి దివ్యాత్మ ఈ రూపంలో మన మధ్యలో చైతన్యవంతమైంది. ఆ తర్వాత గాంధీజీ ఏమో మితవాద ధోరణి, అయ్యా ఆపాలకుడు బ్రిటిష్ వాళ్ళకు ప్రాధేయపడే ధోరణి అయితే సుభాష్ చంద్రబోస్ ఏమో అతివాద ధోరణి, నిగ్గదీసి అడుగు వేసి గుడిని జగాన్ని అన్నట్టుగా చెల్లించినటువంటి ఒక విప్లవ తరంగం. కాబట్టి సుభాష్ చంద్రబోస్ కు గాంధీజీ మధ్యలో ఒక అభిప్రాయ భేదాలు కూడా చూపాయి. ఆ తర్వాత త్రిపుర కాంగ్రెస్ సభలకు సుభాష్ చంద్రబోస్ గారు పోటీ చేస్తే 200 ఓట్ల తేడాతో నెగ్గారు. గాంధీజీకి నచ్చలేని విషయం పట్టాభి సీతారామయ్య ఓటమి నా ఓటమి అని ప్రకటించాడు గాంధీజీ. 103 డిగ్రీల జ్వరంతో ఉన్నప్పటికీ కూడా సుభాష్ చంద్రబోస్ పాపం గాంధీ పెద్ద మనిషి బాధపడుతున్నాడు, ఆయనకు మానసిక క్షోభని కలిగించాలని చెప్పని అఖిల భారత కాంగ్రెస్ కు అధ్యక్షుడు ఎన్నికైనప్పటికీ కూడా స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశాడు. అదే నాకు అవసరం లేదు పదవి మీరు బాధపడితే. అంత గొప్ప మహానుభావుడు మన సుభాష్ చంద్రబోస్ గారు. అందుకే వారు మనం నేతాజీ అయ్యారు. సుభాష్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనేటువంటి స్వంత సంస్థలు స్థాపించారు. ఎందుకంటే కాంగ్రెస్ తోటి మనకు కుదరదు వ్యవహారం, ఈ మితవాద ధోరణి స్థాపించారు. ఆ తర్వాత కాకినాడ, ఏలూరు మొదలైన ప్రాంతాలను కూడా తిరిగారు. రహస్యంగా ఆయన గృహ నిర్బంధంగా ఉంచితే మూల్వే వేషంలో కూడా తప్పించుకొని అక్కడి నుంచి కాబూల్ చేరుకొని, అక్కడి నుంచి జర్మనీ చేరుకొని, అక్కడి నుంచి జపాన్ చేరుకొని ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేకరించి ఆజాద్ హింద్ ఫౌజ్, స్వతంత్ర భారత సైన్యాన్ని రూపొందించారు. హైదరాబాద్ చెందిన అబిల్ హుస్సేన్ గారు. జై హింద్ రూపకర్త ఎవరు? మన హైదరాబాద్ చెందిన
అప్పటి నుంచి సైనికులందరూ కూడా నేతాజీ నాయకత్వం లోపల జర్మనీలో జపాన్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా, తర్వాత జపాన్ వాళ్ళకు బందీలుగా బ్రిటిష్ ప్రభుత్వం తరఫున పోరాడి పట్టుకున్నటువంటి భారతీయులు కూడా వీళ్ళందరినీ కూడా చేరదీసి జర్మన్ ప్రభుత్వ సహకారంతో ఆజాద్ హింద్ రేడియో అనేదాన్ని స్థాపించారు. ఆజాద్ హింద్ రేడియోలో హిందీ, ఇంగ్లీష్, పర్షియన్, తెలుగు, తమిళ భాషల్లో కూడా మన భారతీయులందరినీ కూడా ఉత్తేజపరిచేటటువంటి ప్రసంగాన్ని ఇస్తూ భారతీయులను ఉత్తేజపరిచేవారు. మరి క్రమంగా నేతాజీ గారి ఉపన్యాసాలతోటి సమస్త భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా చైతన్యవంతం కాసాగారు. మరి తన సైన్యానికి ఒక యూనిఫామ్, మరి తన సైన్యాన్ని ఉత్తేజపరచడానికి ఒక జెండా, మనం ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కూడా చూడవచ్చు. ఆజాద్ హింద్ అని పేరుంది. శక్తికి ప్రతీక అయినటువంటి పులి. మన జాతీయ చిహ్నం కూడా ఏది? మరి జాతీయ జంతువు. ఎవరు మన జాతీయ జంతువు? పెద్ద పులి. ఆ పులిని ఎప్పుడో సుభాష్ చంద్రబోస్ 4 బెటాలియన్ల సైన్యాన్ని స్థాపించారు. 42 డిసెంబర్లో 2 సుభాష్ కూతురు అనిత అనే అమ్మాయి కూడా జన్మించింది. ఆ తర్వాత జపాన్ లో రాస్ బిహారీ బోస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో విప్లవ దళాలను కూడా రూపొందించి భారత స్వాతంత్ర సమితిని నిర్మించి జలాంతర్గామిలో జర్మనీ నుండి జపాన్ నుండి టోక్యోకు చేరుకున్నాడు. జపాన్ ప్రధాని టోజో అనే అతనితో సంప్రదింపులు జరిపి మళ్ళీ మన భారత సైన్యం లోపల కెప్టెన్ లక్ష్మి అనే నాయకురాలు ఆధ్వర్యం లోపల ఝాన్సీ లక్ష్మీబాయి దళాన్ని స్థాపించారు. పురుష దళానికి కెప్టెన్ మోహన్ సింగ్ గారు నాయకులుగా ఉండి ఆజాద్ హింద్ ఫౌజ్కు రూపకల్పన జరిగింది. బర్మా స్వాతంత్ర దినానికి హాజరై సింగపూర్ చేరారు. సైన్య నిర్వహణకు విరాళాలు సేకరించారు. తర్వాత మరి మీ భారత ప్రభుత్వానికి మేము అధికారికంగా గుర్తిస్తున్నామని జపాన్ ప్రభుత్వం గుర్తించింది. మరి నేతాజీ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఎప్పుడు జపాన్ ప్రభుత్వం గుర్తించినటువంటి మన భారత దేశానికి. మరి మీ ప్రభుత్వానికి మేము మా ఆధీనంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులను అప్పగిస్తున్నాం అంటే మన అండమాన్ నికోబార్ దీవుల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు మొట్టమొదటి. ఆ తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్ సింగపూర్ నుండి రంగూర్కు కార్యాలయం మారింది. ఆ తర్వాత ఇంఫాల్ మీద మొట్టమొదటిగా దాడి చేశారు. 1944 మార్చి 18లో ఇండియాలో అడుగుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్న భూమిలో పడుతున్న భూమిని మన ఆజాద్ హింద్ ఫౌజ్ స్వాధీనం చేసుకొని అక్కడ మన భారత ప్రభుత్వ పతాకాన్ని ఎగురవేయడం జరిగింది. అప్పుడు వర్షాలు బాగా ఎక్కువై జపాన్ వాళ్ళ విమానాలు సకాలంలో రాలేక యుద్ధ రంగంలో ఆహారానికి తిండి కూడా ఇబ్బందులైనటువంటి సైన్యం తప్పనిసరి పరిస్థితుల్లో కూడా వెనుతిరగాల్సి వచ్చింది. అప్పుడు జపాన్ ప్రభుత్వం నేతాజీ గారికి మా దేశ అత్యున్నత పురస్కారం ఇస్తానంటే కూడా నేను ఇప్పుడు వద్దు, మా భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక స్వీకరిస్తానని నేతాజీ చెప్పారు. తిరిగి జనవరి లోపల యుద్ధయాత్ర మొదలైంది. జనవరి 23, 1945 నేతాజీ జయంతి రోజు ఆయన బరువుకు 1.5 రెట్లు తూగేటటువంటి వెండి, బంగారు ఆభరణాన్ని ఆయనకు ప్రజలు సమర్పించారు. అయ్యా, మీ యుద్ధం కోసం, మన యుద్ధం కోసం మేము బంగారు ఆభరణాలు అవసరం లేదు, వెండి ఆభరణాలు అవసరం లేదని చెప్పని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక పక్కకు తమ ఆభరణాలను కూడా ఒక పక్కకు పెట్టి సుభాష్ చంద్రబోస్ గారి బరువు కంటే కూడా 1.5 రెట్లు ఎక్కువ ఉండే బరువు ఉండే వెండి, బంగారు ఆభరణాలను సమర్పించారు. భారత సేన ఐరావతి నది తీరంలో యుద్ధం చేయసాగింది. క్రమంగా వాతావరణాల గురించి వెలుతురుగాల్సి వచ్చింది. 80 మంది స్త్రీధరాన్ని రైలెక్కించి రంగూన్ నుండి నేతాజీ పంపించి వేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేతాజీ ఇతర సైనికాధికారుల ఒత్తిడితో అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. మళ్ళీ అన్ని సమకూర్చుకున్నాక తిరిగొద్దామని నేతాజీ గారు ఆగస్టు 15 సింగపూర్లో 23,000 మంది మిగిలిన సైనికులకు తమ మొత్తం జీతాన్ని కూడా చెల్లించి విడుదల పలికారు. మళ్ళీ మనమందరం మన ఆయుధాలను సమకూర్చుకున్నాక, యుద్ధ విమానాలు సమకూర్చుకున్నాక బ్రిటిష్ వాళ్ళ మీద దాడి చేద్దాం, యుద్ధం చేద్దామని వారు చిట్ట చివరి ప్రయాణం. అందరూ శ్రద్ధగా వినాలి. చిట్ట చివరి విషయం అమ్మాయిలు శ్రద్ధగా వినాలి. 7-2 అనే బాంబర్ యుద్ధ విమానం మంచూరియా రష్యా ప్రాంతంలో ఉన్నటువంటి అతి శీతల ప్రాంతం మంచూరియా. 13 మంది ఇతరులు ఉన్నారు. ఇంతలో ఈ విమానానికి ప్రమాదం జరిగింది. నేతాజీ గారు అదృశ్యమయ్యారు. మరి నేతాజీ గారు ఆ దుర్ఘటనలో వీరమరణం పాలయ్యారని కొందరంటారు. లేదు, నేతాజీ గారు గాయాల పాలై సజీవంగా తప్పించుకున్నారని కొందరంటారు. లేదు, గాంధీ, నెహ్రూ మొదలైనటువంటి వాళ్ళు నేతాజీ మాకు పట్టుబడితే మీకు మేము అప్పగిస్తాం ప్రాణాలతో అని చెప్పని బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నందుకు వేల మధ్య రూపాయలకి పోయిన బ్రిటిష్ వాళ్లకు లొంగిపోవాలన్నా ఈ గాంధీ, ఈ నెహ్రూ వీళ్ళు చేసేటటువంటి
చేష్టలకు బ్రిటిష్ వాళ్ళకు బందీగా పోవాలన్న అవసరం లేదని చెప్పి ఒక సాధువుగా జీవించాలని కొందరంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ మహానుభావుడు ఈరోజు భారతీయుడు అనేటటువంటి ఎంతసేపటికి జాతిపిత శాంతిదూత వీళ్ళకి రాకుండా సర్వస్వాన్ని త్యాగం చేసి అనేక కష్ట నష్టాల పాలై అత్యంత మేధావిగా ఉన్నప్పటికీ కూడా ఏ స్వార్థం ఆశించినటువంటి నేతాజీ గారికి సరైనటువంటి నివాళిని అర్పించినప్పుడే ఆ ప్రభుత్వాలకు కూడా గొప్పతనం. కానీ ఎవరు గొప్పతనాన్ని గుర్తించకుండా నేతాజీ ఎప్పటికీ కూడా గొప్పవారే. అందుకే వారిని సైనికులందరూ కూడా మనమంతా కూడా పిలుచుకునే పేరు నేతాజీ. నాయకుడు గారు అసలైనటువంటి నాయకుడు మన నేతాజీ. మరి ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కార్యక్రమ నిర్వహణకు సహకరించి తప్పకుండా సార్ చేద్దామని ఆత్మీయంగా పలికినటువంటి మన గౌరవనీయ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి నరసయ్య గారికి, ఇతర ఉపాధ్యాయ బృందానికి నా సహృదయ కృతజ్ఞత అభివందనాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఎప్పుడు కూడా మీ ప్రోత్సాహం ఇక్కడ ఇస్తే మన మరుగున పడ్డ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటాం. మన జీవితం అంతమైన కూడా మన కోసం అంతమైనటువంటి వారిని మనం ఎప్పుడు కూడా చర్చించుకుంటే స్మరించుకుంటే మనకు ముక్తి, రాబోయే కాలం లోపల మన దేశానికి శక్తి, మరి ప్రజల లోపల కలిగేది ఏమిటంటే ఆసక్తి అని నేను సగౌరవంగా చెప్తూ ఒకసారి మన ముచ్చటగా 3 సార్లు పవిత్ర మంత్రం జై హింద్ చెప్పుకుందాం. జై హింద్, జై హింద్, జై హింద్. మన గౌరవనీయ ఎంపీపీ గారు కూడా వస్తాను రాలేకపోతున్న మిత్రమా అని చెప్పారు. ఎంపీపీ గారు కూడా మన క్లాస్మేట్ మన కార్యక్రమం నిర్వహించుకున్నప్పుడు కూడా ఒక 15-20 నిమిషాలు రేట్ తోటైనా కూడా సార్ వచ్చిండ్రు. ఈ రోజు సాయంత్రం బోధూరులో కూడా కార్యక్రమం ఉంది. మా సొంత ఊరు, పుట్టి పెరిగినటువంటి ఊరు, అక్కడికి తప్పక వస్తే మిత్రమా మాట ఇచ్చారు. వారికి కూడా ఇక్కడి నుంచి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సర్పంచ్ గారు కూడా పొద్దున విగ్రహానికి పూలమాల అలంకరణ సమయంలో వచ్చి వారి కూతురు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అత్యవసర పరిస్థితులు హాస్పిటల్ వెళ్ళాల్సి వస్తుంది సార్. ఎవరు కూడా వారు కూడా ఏం చేస్తారు, వారికి కూడా ఇక్కడి నుంచే నేను అనేక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంపీసీ గారు కూడా మొదటి కార్యక్రమం గురించి ఎంపీసీ గారు కూడా ఈ రోజు అనివార్య పరిస్థితులు ఉన్నాయి సార్, ఏమనుకోవద్దు. మేము ఎక్కడ ఉన్నా కూడా మీలాంటి కార్యక్రమాలు నిర్వహించే మంచి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎప్పుడు కూడా మా ప్రోత్సాహం కొనసాగాలని అక్కడించేవాడు. శుభాకాంక్షలు తెలిపినటువంటి ఎంపీసీ గారు కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు కార్యక్రమం విజయవంతం తమ అమూల్య సహకారం అందించినటువంటి గౌరవనీయ ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయ బృందానికి, మరి వెంబడి ఉంటూ తోడంటూ తోడుగా ఉంటూ ఎక్కడ కూడా తన పేరు ఆశించినటువంటి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులైనటువంటి కృష్ణ సార్ గారు కూడా ఈ సందర్భంగా ఎందుకంటే సార్ యొక్క మనసు చాలా మంచిది. ప్రతి కార్యక్రమానికి ఒక దైవం ఇచ్చినటువంటి తమ్ముడిగా చిరు సమయాల అన్నయ్య కూడా తను నేను భావించుకున్నాను. ఏ స్వార్థం నేను నన్ను అదేవిధంగా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి మేడం గారు కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు సమయం ఇచ్చి పిల్లల్ని తాము కూడా శ్రద్ధగా ఉంటూ పిల్లలు కూడా దోహదపడినటువంటి ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయురాలైనటువంటి హరిప్రియ మేడం గారికి కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అంగన్వాడీ కేంద్రాన్ని నిర్వహించేటటువంటి లతా మేడం గారికి కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి అందరికంటే కూడా ముఖ్యంగా కార్యక్రమానికి నా ప్రతి ఒక్క విద్యార్థులు సార్ చేద్దాం. నా ధైర్యం మీరే, నా ధైర్యం మీరే. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేసినా మీ మీద ఉన్న నమ్మకంతో, నా ప్రియమైన విద్యార్థుల మీద ఉన్న నమ్మకంతో, మీరిచ్చే అమూల్యమైన ప్రోత్సాహంతో ఏ కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఎప్పుడు కూడా మీరు స్పందించాలి, భవిష్యత్తులో మీరు ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించాలి, మన కూడా సిద్ధం కావాలి. మరి ఈ సందర్భంగా మీ అమూల్యమైన సాధనకు శిశు నుంచి మొదలుకొని 5వ తరగతి వరకు అటు ప్రైమరీ విద్యార్థులకు ఇటు హై స్కూల్ విద్యార్థులకు అందరికీ కూడా నేను నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇక 7 నుంచి మొదలుకొని 6 నుంచి మొదలుకొని 10వ తరగతి వాళ్ళైతే 10వ తరగతి విద్యార్థులైతే పబ్లిక్ పరీక్షలు ఎగ్జామ్స్ రాయవలసి ఉన్నప్పటికీ కూడా తప్పకుండా సరైన కాకుండా వెంబడి ఉంటూ వాళ్ళ అమూల్యమైన సమయాన్ని ఇస్తూ ప్రతిదీ సమకూర్చుకోవడానికి చేసినటువంటి ప్రియమైన విద్యార్థులు, వాళ్లకు ప్రియమైన విద్యార్థులు వీళ్ళకు కూడా
కార్యక్రమం వినేసి మనందరం కూడా ఇక్కడికి సెలవు తీసుకోవాల్సిన ప్రార్థిస్తున్నాను. తర్వాత జనరల్ జీకే మీద, తర్వాత ఎస్ఏ మీద ప్రైజ్ ఇవ్వాలి. ఈ రోజు ఇప్పుడు సంస్థ వారు నిర్వహించిన విజువల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీ మెట్పల్లి వారు మన పాఠశాలకు ఉపన్యాస పోటీలు, జనరల్ నాలెడ్జ్, తర్వాత ఎస్ఏ. చూడండి, నేతాజీ దివ్యాత్మ అనేది ఎట్లా మనకు ప్రేరేపణ అందిస్తుంది. ఈ సందర్భంగా విజువల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ మెట్పల్లికి సంబంధించిన వాళ్ళు, విజువల్ డ్రీమ్స్ అని కంప్యూటర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించినటువంటి వాళ్ళు, మరి వీరు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఆ సంస్థ పరంగా మనకు వ్యాస రచన పోటీ, జీకే పోటీ, ఎస్ఏ రైటింగ్, ఈ మూడింట్లో కూడా వ్యాస రచన 3 పోటీలు, ఉపన్యాస పోటీ, జనరల్ నాలెడ్జ్ పోటీ, ఎస్ఏ పోటీ, ఎడ్యుకేషన్ ఇస్తారు. ఈ పోటీ నిర్వహించి ఈ 3 అంశాల పోటీ కూడా ఎవరి గురించి మన నాయకులు నేతాజీ గారి గురించి ఈ రోజు పురస్కరించుకొని ఈ 3 అంశాల్లో పోటీ నిర్వహిస్తారు. వీటికి మంచిగా మనం ప్రిపేర్ అవుదాం. నేతాజీ గారి పుస్తకాలు ఉన్నాయి, ఇంకా కూడా మనం హిందీలో, ఇంగ్లీష్లో అన్నింటిలో దొరికే పుస్తకాలు సేకరించుకుందాం, ప్రిపేర్ అవుదాం. దీంట్లో ఫస్ట్ వచ్చినటువంటి వాళ్లకు వాళ్ళ సంస్థ పరంగా ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తామన్నారు. సార్ ఒక నిమిషం ఉండండి. సెకండ్ ప్రైజ్ వచ్చినాడు. మరి వీరికి ISO సర్టిఫికెట్ కూడా ఉంది. ISO సర్టిఫికెట్ మీన్స్ అన్నింటిలో కూడా ఉత్తమమైన నాణ్యత ప్రమాణాలతో నిర్వహించే సంస్థలకు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ISO సర్టిఫికెట్ చెప్పంటాం. ఇప్పుడు ఆశయంతో కృషి చేస్తున్నటువంటి వీరు కూడా ఒకసారి మీ కళాకారులు నేను ఇంకొక పరోక్షంగా ఉన్నటువంటి మిత్రుల్ని పరిచయం చేయాలి. ఆ రోజు మన కార్యక్రమాన్ని కూడా డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ విషయ ఉపన్యాసకుడిగా ఉన్నటువంటి వారు, తర్వాత కోర్టులలో తిరుమల ఆఫ్సెట్ ప్రింటర్స్ కు ఇన్ఛార్జ్ గా వ్యవహరిస్తున్నటువంటి వారు, తర్వాత ప్రతి అసాంఘిక కార్యకలాపాలు ఏవైనా, దేశద్రోహ కార్యకలాపాలు ఏవైనా నేను పోరాడతాను అనేటువంటి స్థైర్యం, ధైర్యం ఉన్నటువంటి మిత్రుడు, నాతో పాటుగా ఇండియన్ ఆర్మీలోని టెరిటోరియల్ ఆర్మీ సోల్జర్ క్యాడర్ అయినా సరే మనం సెలెక్ట్ అవుదాం సార్, వెళ్దామని వెళ్ళి
సికింద్రాబాద్లోని ఆర్మీ ఆఫీసర్స్ ద్వారా మీరు ఉన్నతమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు దానికి 2 సార్లు చెప్పని సగౌరవంగా నాతో పాటు చెప్పబడినటువంటి మిత్రుడు మెట్పల్లి వాస్తవ్యులు గజల్లి రామదాస్ సార్ కూడా నేను చాలా 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 కృతజ్ఞుడై ఉన్నాను. ఎందుకంటే సార్ గొప్పతనం ఏంటంటే మనకు ఆ రోజు కార్యక్రమాలు కూడా అందమైన ఫ్లెక్సీలు రూపొందించి ఇచ్చారు. వారు రూపొందించినటువంటి కొన్ని గంటల పాటు కూర్చొని ఆ ఫ్లెక్సీని డిజైన్ చేయడం లోపల వారి కృషి చాలా 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 ఉంది, అమూల్యం అని చెప్పుకోవచ్చు. ఈ రోజు కార్యక్రమం గురించి చెప్పగానే కూడా నేను అందిస్తాను, ఫ్లెక్సీ రూపకల్పన నేను చేస్తానని చెప్పి చేసి నిన్న రాత్రి వారికి ఎన్ని పనులు ఉన్నా కూడా సరే తీసుకొని అందించి వచ్చి ఈ రోజు కూడా నాకు ఇక్కడ జ్ఞానోదయ కళాశాలలో కూడా కొన్ని కార్యక్రమాలు ఇవన్నీ ఉన్నాయి సార్, ఏమాత్రం అవకాశం ఉన్నా నేను వస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి మిత్రులు, ఇంత అందమైనటువంటి ఫ్లాగ్ ను రూపొందించి ఇంత అందమైనటువంటి పక్క ఫ్లాగ్ పక్క నేతాజీ గారి చిత్రంతో ఇచ్చినటువంటి ఫ్లెక్సీని సమర్పించినటువంటి మిత్రుడు రామదాస్ గారికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతాభివందనాన్ని నాతో పాటుగా ప్రియమైన విద్యార్థులతో పాటుగా మా ఉపాధ్యాయ బృందం తరఫున కూడా అందజేస్తున్నాను. ఒకసారి ఫ్లెక్సీని రామదాస్ సార్ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. సార్ ఇంతటితో సమాధ్యక్షులు గారు అన్నట్టు మిగతా కార్యక్రమాలు యథావిధిగా నడుస్తాయి. తర్వాత మన యథావిధిగా